శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రం 9వ అధ్యాయం. షిరిడి ఈ యాత్ర యొక్క లక్షణములు: తాత్యాకోతే పాటిలు, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు నీతి. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. షిరిడి సందర్శనములోని యొక్క ప్రత్యేక విశేషం ఏమనా, బాబాయ్ అనుమతి లేనిదే ఎవ్వరునూ షిరిడి విడవలేకుండిరి. బాబాయ్ అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టంలో కొని తెచ్చుకున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడిలో నుండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగాను లేక సూచన ప్రాయముగాను కొన్ని సలహాలను ఇచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారం నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేటివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో తొందర పడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి ఇటుండనిమ్ము, ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలననేడు తాత్యాయ ఆతురతను చూచి కనీసం శ్యామ నైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రంలలోనొకటి 300 రూపాయల ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు. కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కొల్హార్ గ్రామంనకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చెను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లు వారి చేతిని ముద్దిడవలెనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశించి యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకునవచ్చుననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడవవలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడి నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురని, బాబా యాజ్ఞానుసారం పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనంచే జీవితం అంతయు గడపనేలా అని సందేహం చాలామందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అని 2 ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించట ఎందు ఆపేక్ష వదులుకొని సన్యాసించువారు భిక్షాటనంచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్థలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యమని అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది.
వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకున్న మార్గంను ఆలోచింతము. భోజన పదార్థంలో తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవనా? దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములుగాను మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రమోదమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముగా విషయమేమనా, తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణం చేతనైనను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఊరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనాడొకప్పుడు ప్రార్థనా సమాజస్థుతుడైనను. తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగిలి ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించుకుంది. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనా, తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందిన వాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యొక్క తర్కడ్ పెందలకడని నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందు బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినం అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగా జరిగెను. సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనంనకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండట గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే భోజనంనకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్నార్తి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను: తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండను. ఎలాగనో లోపలికి ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకేమీ లేకపోవడచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు. కానీ ప్రక్కలనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలోనేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోవని అవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతే వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకడికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరం కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీరినెట్లు గ్రహించెనో చూచెదం.
బాంద్రా నివాసి అగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనం నాకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కానా దానిని అందరికీ పంచిపెట్టాను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకి ఏమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుటాయన్నది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు ఎందరు ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలననుకొని ప్రయాణమున పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతయు వెతికను. కానీ యొక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా ఎప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుడచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళటం అరిచెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనంనకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవటం అరిచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు ఇదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మృంగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావించరో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహించును అని గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి ముందు దిగెను. మధ్యాహ్న భోజనం తయారయ్యాను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఇప్పుడు ఇట్లనే ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యం ఆడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందుంచుకొనుము. ఇదంతయు ఆమెకి ఏమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చును. బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులోకి బాబా ఇట్లు జవాబిచ్చాను. నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు త్రీచున్నాను. నీ భోజనం నాకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేనే ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగుగా గలవన్నీయు నా అంశంలే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు ఆశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి
జీవులన్నింటి యందు భగవంతుణ్ణి దర్శింపుము అనునది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రీతి జీవి యందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణం వలన ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టంగా ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.